రావైనా చెలియా ఎపిసోడ్ 2 ముద్దు కావాలి. ఇంకొక 2 నిమిషాల్లో విశ్వనాథం ఇచ్చిన గడువు అయిపోతుంది అనగా వర్ధన్ ఇంట్లో వారసుడి అడుగుపడింది. అమ్మా, వారసుడు వచ్చేశాడు అని గుమ్మం దగ్గరున్న వ్యక్తిని సంతోషంగా చూస్తూ ఉంది భానుమతి కూతురు ప్రియంవద. చెప్పాను కదా విశ్వనాథం, నా కొడుకు ఈ ఇంటి వారసుడిని తీసుకుని వస్తాడని అని గర్వంగా అంటూ, పేపర్స్ సిద్ధం చేయి, వారసుడు సంతకం పెడతాడు అని యాటిట్యూడ్గా అంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళింది భానుమతి. ఆవిడ వెనకాల వర్ధన్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళింది. శ్రీధర్, ఈవిడేనా నా కొడుకు అని చెమ్మార్చిన కళ్ళతో ఆప్యాయంగా అడిగింది భానుమతి. అవునమ్మా అంటూ తన పక్కనున్న వ్యక్తి భుజంపై చేయి వేశాడు శ్రీధర్. ఇంటికి రావడానికి ఎన్నేళ్లు పట్టిందారా నీకు? నీకోసం మేము ఇన్నాళ్ళు ఎంత తల్లడిల్లిపోయావో తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడికొచ్చిన అర్జున్ని హక్ చేసుకుంది భానుమతి. ఆమె చేతులు వీపు మీదున్న బుల్లెట్ గాయం మీద పడగానే అంటూ పక్కకి జరిగాడు అర్జున్. నాన్న ఆర్యన్, ఏమైందిరా అని భానుమతితో పాటు అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోయారు. అసలు వారసుడి పేరు ఆర్యన్. ఏం లేదమ్మా, వస్తున్న దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది అని అర్జున్కి ఏదో సైగ చేస్తూ అన్నాడు కొడుకు శ్రీధర్. యాక్సిడెంటా? ఏది గాయాన్ని నన్ను చూడనివ్వు అంటూ అర్జున్ టీషర్ట్ పైకి ఎత్తబోయింది భానుమతి. అమ్మా, చిన్న దెబ్బే, కంగారు పడకు అని భానుమతిని ఆపేసి, టైం అయిపోతుంది, ఆర్యన్ దగ్గర త్వరగా సైన్ పెట్టించాలి. విశ్వనాథం గారు, పేపర్స్ సిద్ధం చేశారా అని టాపిక్ డైవర్ట్ చేశాడు శ్రీధర్. అతడి కళ్ళల్లో ఏదో కంగారు కనిపిస్తుంది. ఆర్యన్ సైన్ చేసే ముందు నేనొకటి నిర్ధారణ చేసుకోవాలి అని ఆర్యన్లో వచ్చిన అర్జున్ వైపు అనుమానంగా చూశాడు విశ్వనాథం. అతడి చూపుల్ని అర్థం చేసుకున్న శ్రీధర్ అర్జున్ని వెనక్కి తిప్పి అతడి మెడ మీదున్న నక్షత్ర పుట్టుమచ్చని చూపించాడు. వర్ధన్ ఫ్యామిలీకి ఎక్కడో వచ్చిన అర్జున్ తమ వారసుడు కాదని చిన్న అనుమానం ఉండేది. కాని ఆ పుట్టుమచ్చు వాళ్ళందరి అనుమానాన్ని పటాపంచలు చేసేసింది. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా అని విశ్వనాథం వైపు అసహనంగా చూశాడు శ్రీధర్. విశ్వనాథం ఏం మాట్లాడకుండా ఆ పేపర్స్ అర్జున్ చేతికిచ్చి సైన్ పెట్టమన్నాడు. ఇక్కడితో ఇది పూర్తయినట్టు కాదు శ్రీధర్, ఇంకా DNA టెస్ట్ ఉంది. అందులో ఇతడు ఆర్యన్ కాదని తేలితే ఈ సైన్కి వాల్యూ ఉండదు. మైండ్ ఇట్ అని వార్నింగ్ టోన్లో చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథం. అర్జున్ ఎందుకో శ్రీధర్ వైపు గంభీరంగా చూశాడు. ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను అన్నట్టుగా సైగలు చేశాడు శ్రీధర్. తప్పుకోండి, ఎన్నాళ్ల తర్వాత నా అల్లుడు ఇంటికొచ్చాడు, దిష్టి తీయాలి అని పూజ గదిలో నుండి హారతి పల్లెంతో బయటకొచ్చింది ప్రియంవద. ఒక్క నిమిషం అత్తయ్య అని హారతిస్తున్నామని ఆపేసి, ప్రిన్సెస్ అని వెనక్కి తిరిగి ప్రేమగా పిలిచాడు అర్జున్. సింహం దగ్గరికి వస్తున్న లేడి పిల్లలా వణుకుతూ వచ్చింది అంజలి. ఈ అమ్మాయి పేరు అంజలి, మన ఆర్యన్ భార్య అని పరిచయం చేశాడు శ్రీధర్. వర్ధన్ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటిది ఆర్యన్, ఈ అమ్మాయి మెడలో తాళి కట్టే ముందు నీకో ఫ్యామిలీ ఉందని గుర్తుకు రాలేదా అని గొడవ చేయబోయాడు భానుమతి రెండో కొడుకు ధీరజ్. అతడి ఇష్టాన్ని కాదంటే మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడేమో అనిపించి, ధీరజ్ అని కోల్డ్ వాయిస్లో అరిచింది భానుమతి. ధీరజ్ సైలెంట్ అయిపోయాడు. లక్షణంగా ఉన్నాం అని చిరునవ్వుతో అంటూ ఆమెని అర్జున్ పక్కన నిలబెట్టి, వీళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళు ప్రియంవద అని తన కూతురికి చెప్పింది భానుమతి. ప్రియంవదకి అంజలి నచ్చలేదు. ఆర్యన్లా వచ్చిన అర్జున్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది. కాని ఆమె ఆశలు అడియాసలైపోయాయి. అయిష్టంగానే దిష్టి తీసి లోపలికి విసురుగా వెళ్ళిపోయింది ప్రియంవద. నాన్న శ్రీధర్, పిల్లలకి వాళ్ళ గది చూపించు, ఫ్రెష్ అవుతారు అని చెప్పి భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయింది భానుమతి. ఏంటిది ధీరజ్, ఆఖరి నిమిషంలో ఇలా జరిగింది అని డిసప్పాయింటెడ్గా అడిగాడు ప్రియంవద భర్త ధనుంజయ్. ఎందుకు బావా టెన్షన్ పడతావు, ఇంకా DNA టెస్ట్ ఉంది కదా అని వైన్ తాగుతూ సమాధానమిచ్చాడు ధీరజ్. ఆర్యన్ మెడ మీద పుట్టుమచ్చ చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగాడు ధనుంజయ్. ఆర్యన్ పెళ్లి చేసుకోకుండా వచ్చుంటే ఎప్పుడు నువ్విలా మాట్లాడేవాడివి కాదు కదా బావా అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు ధీరజ్. 1 కాదు 2 కాదు, 25 ఏళ్ల నిరీక్షణ బూడిదలో పోసిన పన్నీరైతే కోపం రాదా అని ఆవేశంగా అరిచాడు ధనుంజయ్. కూల్ బావా, రా ఇలా వచ్చి ఒక పెగ్గే అని గ్లాసులోకి వైన్ పోశాడు ధీరజ్. ఇప్పుడేంటి, ఆర్యన్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలంతే కదా అని మత్తులో తాగుతూ అడిగాడు ధీరజ్. అంతే అని ఆవేశంగా అన్నాడు ధనుంజయ్. ఆస్తి మొత్తం నువ్వే దొబ్బేస్తే మరి నేనేం చెయ్యాలి? నీ దగ్గర పాలేరుతనవా అని సీరియస్గా అడిగాడు ధీరజ్. అతడి కళ్ళల్లో కనిపిస్తున్న ఆవేశానికి ధనుంజయ్ భయపడ్డాడు. మరేం చేయమంటావు బావా,
ఈ ఆస్తి నువ్వు కొట్టేస్తే నీ కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నా, కానీ అలా జరగలేదే అని కూల్ అవుతూ, నీ కొడుక్కి దక్కాల్సిన ఆస్తి నీ అన్న కొడుక్కి దక్కుతుందంటే నీ కోపం రావట్లేదా అని రెచ్చగొట్టేలా అన్నాడు ధనుంజయ్. ధీరజ్ ఏం మాట్లాడలేదు. సైలెంట్గా ఒక కార్నర్ స్మైల్ ఇచ్చాడు. ఆ నవ్వుకి ఏంటర్థం అని అనుమానంగా అడిగాడు ధనుంజయ్. తినబోతూ రుచెందుకు, కొద్ది రోజులు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది అని ఫుల్ బాటిల్ ఎత్తేశాడు ధీరజ్. వీడసలే తెక్కలోడు, ఏం చేస్తాడో వీడికే తెలీదు. వీడిని నమ్ముకోకుండా నేనే ఏదోటి చేసి అంజలిని చంపేసి ఆర్యన్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేయాలి అని మనసులో బలంగా అనుకున్నాడు ధనుంజయ్. ఇదిగో అర్జున్, ఇదే నీ రూమ్, ఇక నుంచి మీరిద్దరూ ఇక్కడే ఉండాలి అని టాప్ ఫ్లోర్లో ఉన్న రూమ్ని చూపిస్తూ అన్నాడు శ్రీధర్. నాకు వేరే రూమ్ కావాలి, నేను ఇతనితో కలిసి ఒకే రూమ్లో ఉండను అని కోపంగా అంది అంజలి. శ్రీధర్కి భయం వేసింది. అంజలి వేరే గదిలో ఎందుకు పడుకుంటుంది అని ఎవరైనా అడిగితే అతడి దగ్గర సమాధానం లేదు. నీకు దన్నం అని శ్రీధర్ ఏదో అనబోతుండగా, ఏంటి వేరే రూమ్ కావాలా, ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు అని తన మ్యాగ్నెటిక్ వాయిస్తో గంభీరంగా అడిగాడు అర్జున్. వీడెవడండి బాబు, నా ప్రాణానికి ఇలా తగులుకున్నాడు, మాటలతోనే చంపేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది అంజలి. వేరే రూమ్ గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని గంభీరంగా అన్నాడు అర్జున్. ఇక అక్కడే ఉంటే ఏం చేస్తాడో అని భయపడి వాష్రూంలోకి వెళ్ళిపోయింది అంజలి. ఆమె భయపడిన ప్రతిసారి అంజలి పెదవులు అదురుతాయి. అవంటే అర్జున్కి చాలా ఇష్టం. వాటిని గుర్తు తెచ్చుకుంటే మనసులో నవ్వుకున్నాడు అర్జున్. నువ్వేంటి వారసుడు కాదన్న నిజం ఎవరికీ తెలియడానికి వీల్లేదు, ముఖ్యంగా మా అమ్మకి అని భయపడుతూ అన్నాడు శ్రీధర్. అంజలితో పాటు లారీలోకి దూకేసిన అర్జున్ ఆమె మీద స్పృహ తప్పి పడిపోయిన తర్వాత లారీని ఆపేసి పారిపోవాలని అనుకుంది. కానీ స్పృహ తప్పిన అర్జున్ని ఒంటరిగా వదిలేసి వెళ్లలేక మానవతా దృక్పథంతో లారీ డ్రైవర్ సహాయంతో అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. ఆ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్ అర్జున్ని కాపాడి తన కొడుకులా ఇంటికి తీసుకుని వచ్చాడు. తనని కాపాడాడు అనే ఒకే ఒక్క కారణానికి అర్జున్లా నటించడానికి ఒప్పుకున్నాడు అర్జున్. సరే, మీ DNA టెస్ట్కి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పి అతన్ని పంపించేశాడు అర్జున్. దొంగ సచ్చినోడు, నన్ను ఎత్తుకొచ్చేసిందే చాలుక ఇప్పుడు ఈ కొంపని కూడా దోచేసుకోవడానికి వచ్చినట్లున్నాడు అని మనసులో అనుకుంటూ, అనవసరంగా కాపాడాను వీణ్ణి అని తల కొట్టుకుంది అంజలి. కూల్ అంజలి, కూల్. ఈ రోజు రాత్రి వీడు పడుకున్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోదాం అని బలంగా ఫిక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది అంజలి. ఆమె కోసం ఎదురు చూస్తున్న అర్జున్ ఆమెని పక్కనున్న గోడకి అదింపి పెట్టి, నీకు వేరే రూమ్ కావాలా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అర్జున్. అతడి ముఖాన్ని అంత దగ్గర నుండి చూస్తుంటే జూలు విదల్చుకున్న సింహల్లా కనపడి వెంటనే భయం వేసి కళ్ళు మూసేసుకుంది అంజలి. అంజు, భయపడికే, ఈ భయవే వీడికి నీ మీద అధికారాన్ని ఇస్తుంది. ధైర్యం చేసి చెప్పే, నీకు పారిపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ కళ్ళు తెరిచింది అంజలి. అప్పటికే తన పెదవుల వైపు కోరికగా చూస్తున్నాడు అర్జున్. భయం వేసి పక్కకు తప్పుకుందాం అనుకుంది, కానీ అర్జున్ అవకాశం ఆమెకి ఇవ్వడం లేదు. అవును, నాకు వేరే రూమ్ కావాలి అని ధైర్యం చేసి చెప్పేసింది అంజలి. సరే అయితే వేరే రూమ్ తీసుకో, కాకపోతే ఒక్క కండిషన్ అని ఒక్క క్షణం ఆగాడు అర్జున్. ఏంటి అన్నట్టుగా చూసింది అంజలి. డే అంతా వేరే రూమ్లోనే ఉండు, నేను కూడా నీ రూమ్కి రాను, కానీ నైట్ పడుకునేటప్పుడు మాత్రం నేను హాక్ చేసుకుని పడుకోవాలి అని కండిషన్ పెట్టాడు అర్జున్. అంజలికి కోపం నశాలానికి ఎక్కింది. ఆమె హైట్కి కోపడుతుంటే ఇంకా ముద్దుగా ఉంది. అర్జున్ ఆమెకి ముద్దు పెట్టకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఏ రాయైతే ఏంటి పల్లెరాలు కొట్టుకోవడానికి, నేను ఈ రూమ్లో ఉన్నా కూడా నువ్వు అదే చేస్తావు కదా అని కసరుకుంటూ అడిగింది అంజలి. లేదు ప్రిన్సెస్, నువ్వు ఈ రూమ్లోనే ఉంటే కనీసం నీ బెడ్ దగ్గర కూడా రాను, అదిగో ఆ సోఫాలో పడుకుంటా అని అర్జున్ అనగానే, నిజమా అని ఆతృతగా అడిగింది అంజలి. అవును అన్నట్లుగా కళ్ళార్పాడు అర్జున్. అయితే నేను ఈ రూమ్లోనే ఉంటాను అని అతి కష్టం మీద ఒప్పుకుంది అంజలి. ఒప్పుకున్నా కదా, నన్ను వదిలింకా అంటూ పక్కకి జరగబోయిన ఆమెని మళ్లీ బంధించి, కాసేపు అలా కదలకే, ఒక్క చూపుతో నాకు 100 రాత్రులు నిద్ర లేకుండా చేసిన నా కళ్ళని చూడనివ్వు. నీ కింద పెదవిని ఎప్పుడైనా గమనించావా? అది నా 2 పెదవుల మధ్యలో సరిగ్గా సరిపోతుంది. అదిప్పుడు ఏం మాత్రం కదిలినా నా 2 పెదవుల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని అర్జున్ మత్తుగా అనేసరికి ఒక్క క్షణం అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది అంజలి. ఏం చేస్తున్నావు అంజలి? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న ఆకాష్కి ఏం సమాధానం చెప్తా
అని తనకి కాబోయే భర్త గురించి తన అంతరాత్మ హెచ్చరించేసరికి తన పెదవుల దగ్గరకొస్తున్న అర్జున్ని దూరంగా తోసేసింది అంజలి. సరిగ్గా అప్పుడే భానుమతి భోజనానికి పిలవడానికి ఆ గదికొస్తే ఆమెతో కలిసి కిందకు వెళ్లిపోయింది అంజలి. ఆమె భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్. ఆ రోజు రాత్రి 2 గంటలకి బెడ్పై పడుకున్న అంజలి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అర్జున్ సోఫాపై మత్తుగా నిద్రపోవడం చూసి అదే కరెక్ట్ టైం అనుకుని పిల్లిలా నడుస్తూ ఆ గదిలో నుంచి బయటకొచ్చేసింది. వెరీ గుడ్ అంజలి, ఇంక నిన్నెవ్వడు ఆపుడు, ఇంటికి వెళ్ళిపో అని మెట్లు దిగుతూ కిందకొచ్చిన అంజలి మెయిన్ డోర్పై ఉన్న పోర్ట్రేట్ని చూసి నాన్నగారు అంటూ ఒక్కసారిగా షాక్ అయింది. అంజలి వాళ్ళ నాన్నగారికి వర్ధన్ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? అసలైన వర్ధన్ వారసుడు ఎక్కడున్నాడు? అర్జున్ని వెతుకుతున్న పోలీసులు ఏమయ్యారు? ధనుంజయ్ కోరిక నెరవేరుతుందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.